పాస్టర్ ప్రవీణ్ పగడాలను హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ రైట్స్ ప్రొటెక్షన్ ఫారం అధ్యక్షులు బొగ్గవరపు బాబురావు పేర్కొన్నారు. మండల కేంద్రమైన కొయ్యలగూడెం పట్టణంలో బాబురావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ రైట్స్ ప్రొటెక్షన్ ఫారం సభ్యులంతా కలిసి నిరసన చేపట్టి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ పగడాలను హత్య చేసిన దోషులను కనిపెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో క్రైస్తవులపై అనేక దాడులు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకుని క్రైస్తవులపై జరుగుతున్న దాడులు నిలిపివేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. టిఎన్ స్నేహన్ మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల కుటుంబానికి న్యాయం చేయాలని, ఆయన్ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని సీట్ వేసి సమగ్ర దర్యాప్తు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ పాలన్న, బెంజమిన్, ఎలీషా, రాజేశ్వరరావు, ఏలేటి చిన్న తొక్కయ్య, జయరత్నం, దావీదు తదితరులు పాల్గొన్నారు. ప్రవీణ్ పగడాల వారి జీవితంలో జరిగిన ఘోరమైన హత్యాకాండ గురించి మేము శాంతియుతముగా ర్యాలీ చేస్తూ ఉన్నాము. దయచేసి గమనించండి, ఇది చాలా కుట్రపూరితమైన విద్వేషంతో కూడిన ఒక భయంకరమైన పని చేశారు. మేమందరం కూడా కలిసి కోరుతున్నది ఒకటే, ఈ యొక్క న్యాయమే జరగాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి మాకు న్యాయం కావాలి, త్వరలోనే ఈ యొక్క దోషులను నిగ్గు తేల్చాలని, మరి ప్రతి ఒక్కరిని కూడా మా ముందుకి తీసుకురావాలని మేము మరి క్రైస్తవ సేవకులముగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రవీణ్ గారి మృతిపై సిట్టు దర్యాప్తు చేయాలి. ప్రవీణ్ గారి మృతిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దోషులను వెంటనే శిక్షించాలి. అది యాక్సిడెంట్ చేర్చాలి. ప్రవీణ్ గారి కుటుంబాన్ని ఆదుకోవాలి. ఉన్నది మరి పాస్టర్ గారి యొక్క మృతి వెనక అనేకమైన అనుమానాలు ఉన్నాయి కనుక ఆ అనుమానాలను నివృత్తి చేయడం కొరకు ప్రభుత్వం వారు మరి ప్రత్యేకమైన సిట్ని ఏర్పాటు చేసి ఈ మృతి వెనుక ఉన్న కారణాలు, అది హత్యనా లేకపోతే యాక్సిడెంట్ అనేది తేల్చాలని, వారి కుటుంబానికి కూడా వారి భార్యకి బిడ్డలకు కూడా రక్షణ కల్పించాలని కోరుతూ ఈ యొక్క ప్రవీణ్ గారి యొక్క ఆత్మశాంతి కొరకు ఈ కొవ్వొత్తు ర్యాలీని మేము ప్రారంభిస్తూ ఉన్నాం. మరి మత స్వేచ్ఛ కలిగినటువంటి లౌకిక రాజ్యంలో ఇలా మరి మతోన్మాదులు మాస్టర్లపై మరి ఈ రీతిగా దాడి చేయటం అనేది, చంపటం అనేది ఖండిస్తూ ప్రభుత్వం అన్ని విధాల ఈ యొక్క పాస్టర్ గారి కుటుంబాన్ని ఆదుకోవాలని, ఆ యొక్క కుట్రపూరితమైనటువంటి ఏదైతే అనుమానం ఉన్నదో అనుమానాన్ని నివృత్తి చేసి దోషులను వెంటనే శిక్షించాలని మేము పాస్టర్స్ అందరం కలిసి కోరుతూ ఉన్నాం.